మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారము పంచమి కలిసి వచ్చాయి. గురువారము పంచమి కలిసి వస్తే ఆ యోగాన్ని గురు పంచమి యోగం అంటారు. గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అలాగే పంచమి తిథి అన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. పంచమి తిథి రోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించిందని పురాణాలలో ఉంది. గురువారము మరియు పంచమి కలిసి వస్తే ఆ రోజు గురు పంచమి యోగం ఉందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ గురు పంచమి యోగం ఉన్న రోజున సాయంత్రం 6 తర్వాత గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు, రాత్రికి రాత్రే మీ కష్టాలు పోతాయి, మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపం. మనమందరము డబ్బు సంపాదించడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటాము. డబ్బు సంపాదించడానికి మనం చేయని పని అంటూ ఉండదు. కానీ కొందరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. ఎప్పటి డబ్బు అప్పుడే ఖర్చు అయిపోతుంది. దీనికి కారణం మనపై లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటమే అని చెప్పవచ్చు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోతూ ఉన్నాం. దీనివల్ల మనశ్శాంతి కరువై ఇంట్లో గొడవలు పడటము, వ్యాపారంలో నష్టం రావటం వంటివి జరుగుతూ ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. వీటన్నిటికీ కారణం మనం ఇంట్లో చేసే పొరపాట్లేనని వారు చెప్తూ ఉన్నారు. ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను ఉంచటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. గ్యాస్ పొయ్యి కూడా ఎంతో మంగళకరమైన వస్తువు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాతే పొయ్యిని వెలిగించేవారు. ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ గ్యాస్ స్టవ్లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాతే దానిని వెలిగించాలి. స్నానం చేసిన తర్వాతే స్టవ్ను వెలిగించాలి. అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి. కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు. కానీ అలా అస్సలు ఉంచకూడదని, దీనివల్ల ఇంట్లో దరిద్రదేవత తాండవం చేస్తుందని చెప్తూ ఉన్నారు. గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. వంటగదిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రత్యేకంగా గురు పంచమి యోగం ఉన్న రోజున గ్యాస్ పొయ్యి కింద ఈ వస్తువు ఒక్కటి పెడితే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి గురు పంచమి యోగం ఉన్న రోజు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కన్నా ముందు నా గోచీని కాపాడుకోవడానికి ఇంత పని చేయాల్సి వచ్చింది అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే కథను విందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్ డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక సాధువు సంసారం మీద విరక్తితో ఊరి బయట ఒక పాక వేసుకొని ధ్యానం చేసుకుంటూ ఊరు ప్రజలు తనకు సమర్పించే పళ్ళు తిని పాలు త్రాగి జీవిస్తూ ఉండేవాడు. అతనికి 2 గోచీలు మాత్రమే ఉండేవి. అతడు వాటిని స్నానం చేసి ఒకటి ఆరేసుకునేవాడు, ఒకటి కట్టుకునేవాడు. కొన్నాళ్లకు ఒక ఎలుక ఆ గోచీని రోజు కొరికి వేయసాగింది. ఎన్ని గోచీలు మార్చినా అలాగే కొరికేస్తూ ఉండేది. గ్రామస్తుడు ఒకడు ఆ సాధువుకు ఒక పిల్లిని ఇచ్చి, దీని వలన మీకు ఎలుక బాధ ఉండదు స్వామి అని చెప్పాడు. మరి ఆ పిల్లికి పాలు పోయాలి కదా, అందుకే గ్రామస్తులంతా కలిసి అతనికి ఒక ఆవును కూడా కొని ఇచ్చారు. ఆ ఆవు పాలు పితికేందుకు దానిని అడవికి తీసుకుని పోయి మేపుకుని వచ్చేందుకు మనిషి కావాలి కదా. ఎవరినైనా పెట్టుకుంటే వాడికి జీతం ఇవ్వాలి. అందుకని గ్రామస్తులు అతన్ని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. అమ్మాయిని కూడా చూపించారు. దాంతో అతను పెళ్లి చేసుకున్నాడు. భార్య గోచి బాగా లేదు, పంచె కట్టుకోండి అని అన్నది. సరే పంచెలు కొన్నాడు. కొన్నాళ్లకు బిడ్డలు పుట్టారు. వాళ్లను పోషించేందుకు డబ్బు కావాల్సి వచ్చింది. గ్రామస్తులతో మాట్లాడి ఒకరి పొలాన్ని కౌలుకు తీసుకొని సేద్యం చేయసాగాడు. తర్వాత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. సొంతంగా పొలం కొనుక్కున్నాడు. ఎద్దులు కొన్నాడు. సంసారం పెరిగిపోయింది. ధ్యానము తపస్సు వెనుకబడిపోయాయి. డబ్బు యావ పెరిగిపోయింది. ధ్యానం బదులు ధాన్యమే ముఖ్యమైపోయింది. శాంతి కరువైంది. ఇది ఇలా ఉండగా ఒకసారి అతని గురువు అతన్ని చూడడానికి వచ్చాడు.
ఆయన ఇదంతా చూసి ఆశ్చర్యపోయి, ఇదేమిటిరా, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసేదేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు, గురుదేవ, కౌపిన సంరక్షణార్థం ఆయం పట్టాటోపహ అన్నాడు. అంటే గురుదేవ, నా గోచిని కాపాడుకోవడానికి ఇంత పటాటోపం పట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి నాకు బుద్ధి వచ్చిందని లెంపలు వేసుకొని ఆ సంపదనంతా భార్యను చూసుకోమని చెప్పి అడవికి వెళ్ళిపోయి హాయిగా మూలాదులు తింటూ తపస్సు చేసుకుంటూ శాంతిగా గడిపాడు. అప్పటి నుండి లోకంలో కౌపీన సంరక్షణార్థం ఆయం పటాటోపహ అనే సామెత వచ్చింది. ఈ కాలంలో ఒకదానికోసం ఒకటి ఏర్పరచుకునే వాళ్ళను చూసి ఈ సామెత చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఈ సామెత వెనుక ఇంత కథ ఉంది. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నారో వారు గురు పంచమి యోగం ఉన్న రోజున తప్పక ఒక పని చేయాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఏమీ లేదు, గురువారము పంచమి తిథి కలిసి వచ్చిన రోజు సాయంకాలము 6 దాటిన తర్వాత ఆడవారు చక్కగా పనులన్నీ పూర్తి చేసుకొని వంటగదిని క్లీన్ చేసుకోండి. శుభ్రంగా గ్యాస్ పైన తుడిచివేయండి. అంటే జిడ్డు మరకలు, కూర మరకలు లేకుండా గ్యాస్ పైన వంటగట్టును తుడవండి. ఆ తర్వాత ఒక శుభ్రమైన ప్లేట్ను తీసుకోండి. రాగి, స్టీలు, ఇత్తడి ఇలా ఏ ప్లేట్ను తీసుకున్నా పర్వాలేదు. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఒక చిన్న గ్లాసుడు పాలు తీసుకోండి. చిటికెడు పసుపును కూడా ఆ పాలల్లో వేయండి. తరువాత ఈ పాల ప్లేట్ను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అంటే ఇంట్లోని ప్రతి గదిలో తిరగండి. బాత్రూమ్ వదిలేసి మిగిలిన అన్ని గదుల్లో తిరిగి ఆ తర్వాత ఈ పాల ప్లేట్ను తెచ్చి వంటగదిలో గ్యాస్ స్టవ్ కింద పెట్టి ఒక నమస్కారం చేసుకోండి. ఇక ఆ ప్లేట్ గురించి వదిలేసి మీరు వెళ్ళి మీ పనులు పూర్తి చేసుకోండి. మళ్ళీ మరునాడు ఉదయం లేచి మీ పనులని పూర్తి చేసుకున్న తర్వాత ఈ పాల ప్లేట్ను తీసి ఈ పాలల్లో కొంచెం అన్నం, పంచదార కలిపి ఆ అన్నాన్ని కుక్కలకు కానీ పిల్లులకు కానీ పెట్టివేయండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, మీకు ఉండే ఎంత పెద్ద కష్టాలైనా సరే పోతాయని పరిహార శాస్త్రం చెప్తోంది. ఈ పరిహారాన్ని కేవలం సాయంత్రం 6 దాటిన తర్వాత మాత్రమే చేయాలి. అదే కూడా గురు పంచమి యోగం ఉన్న రోజే చేయాలి. గురు పంచమి యోగం చాలా అరుదుగా వస్తుంది కనుక ఎవరు ఏ అవకాశాన్ని వదులుకోకండి. తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.